शिवाय गुरवे नमः। 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 కాబట్టి సామ్రాజ్యదాయిని, రాజరాజేశ్వరి, ఈ చతురంగ బలేశ్వరి. కాబట్టి బాహ్యమైన పదం యొక్క అర్థం కాకుండా సూక్ష్మార్థాన్ని గ్రహించాలి. కాబట్టి ఆత్మ సామ్రాజ్యాన్ని పొందటమే అసలైనది. అది ఆవిడ ప్రసాదిస్తుంది. సామ్రాజ్యదాయిని. కాబట్టి బాహ్యమైన ఎన్ని రాజ్యాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నీవే నశిస్తావు. అవి నశించకుండా ఎలా ఉంటాయి? వాటి గురించి అంటే బాహ్యం గురించి పెద్ద ఎక్స్ప్లెనేషను అంత పెద్ద అక్కర్లేదు. ఎందువల్ల అంటే అందరికీ ఆ బాహ్యం గురించిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు రాజులు రాజ్యాలు ఉన్నా ఇప్పుడు మీ రాజ్యాలు ఏమిటో, మీ అధికారాలు ఏమిటో మీకు తెలిసిందే. ఇంట్లోనా, ఆఫీస్లోనా, ఎక్కడైనా సరే ఎవరి ఇది వాళ్ళది. సో కాబట్టి ఇవన్నీ కన్నా కూడా అసలైనది ఆత్మ సామ్రాజ్యం. దాంట్లో దుష్టులను ఉంచుకోవాలా, మంచివారిని ఉంచుకోవాలా అనేది ఎవడిది వాడే. వాడిని ఉద్ధరించుకోవాలంటే వాడిలో సుగుణాలే ఉండాలి. సాత్విక గుణం అధికంగా, రజోగుణ తమో గుణాలు చాలా, అంటే సందర్భాన్ని బట్టే రావాలి. అంతే తప్ప ఈ రజోగుణ తమో గుణాలు ఎక్కువ ఉన్నప్పుడే ఈ మదమాశ్చర్యాలు, లోభమోహాలు ఇవన్నీ వస్తాయి. నాయకుడు ఎవడైతే పరివారం కూడా అదే అవుతుంది. కాబట్టి నాయకుడు సాత్విక గుణంతో, సత్వగుణంతో ఉంటే గనక సైన్యం కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని పొందటం అత్యంత సులభం. ఈ ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అమ్మే. అయితే ఇక్కడ దుష్టులలో కూడా ఆవిడ లేదు అనడానికి లేదు, ఆవిడే ఉంది. ఉన్నది ఆవిడే కాబట్టి ఆ పరబ్రహ్మమే ఉన్నది, సందేహమేం లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క ఆత్మ సామ్రాజ్యాన్ని పొందిన వాడికి అహం బ్రహ్మ, వాళ్ళలో చైతన్యంగా ఆవిడ ఉంటుంది. అలా కాకుండా నేను అన్న అధికారంతో ఉన్నవాడికి ఆవిడ సాక్షిగా మాత్రమే ఉంటుంది. వీడికి వ్యవహారం ఉంటుంది, వాడికి వ్యవహారం ఉంటుంది. వాడి వ్యవహారం వాడు చేసుకుంటూ ఉంటాడు, నేను నేను అంటూ ఉంటాడు. పిల్లలు చూడండి, కొంత వాడికి అంటే అవగాహన లాగా వాడికి ఇది ఏదో నేను అన్నప్పుడు వాడు మీరు ఏదన్నా కూడా వాడు నేను అని, నేనే చేస్తానని, ఇలా రకరకాలుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడిలో కొంత తెలుస్తూ ఉంటుంది, నా చేతులు, నా కాళ్ళు నావి, నేను చెయ్యొచ్చు. ఇలాంటి భావనలు ఏర్పడగానే వాడు సొంతంగా ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిదే అంటూ ఉంటాడు. ఈ నేను కూడా అంతే. అదే ఆత్మ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి అధిపతిని ఆవిడని చేస్తే గనక మీ వ్యవహారం అంతా ఆ బ్రహ్మమే చక్కబెడుతుంది. వహామి అహం. ఇక దిగులు లేదు, చీకు చింత లేదు అన్ని విషయాల్లోనూ. ఏ విషయానికి మీరు చింతించక్కర్, ప్రతి విషయం కూడా ఆవిడే చక్కబెడుతుంది. అంటే ఇక్కడ చూడండి, చైతన్యం ఎవరయ్యారు? అంటే ఒక సమర్థవంతుణ్ణి నాయకుడిగా పెట్టుకున్నప్పుడు మరి దేశం అంటారా, రాజ్యం అంటారా, పోనీ మీ ఇంట్లో అయినా సరే ఏదైనా ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే సమర్థవంతమైన వాడు ఉన్నప్పుడు, అంటే వాడు ధర్మపరుడు అనుకోండి, అందరు నిశ్చింతగా ఉండొచ్చు. మరి నాయకుడే అధర్మం అయిపోయి స్వార్థంగా ఉన్నాడు అనుకోండి, ఎంత గోలలేండి. ఇవన్నీ మీ అనుభవాలే. అంటే ఒక నాయకత్వం మీరు తీసుకున్నప్పుడు మీరు ఎలా వ్యవహరించారు అనేది
మీకు తెలియంది కాదు కదా. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకోండి చాలు ఎవరికి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మే అధికారిని, సామ్రాజ్య దాయిని. దాయిని అన్నప్పుడు ఇవ్వటం అనేది వస్తుంది. ఆవిడ ఆ సామ్రాజ్యాన్ని ఇస్తుంది. ఆవిడ బాహ్యంలోనూ ఇస్తుంది, ఇక్కడ ఇస్తుంది. ఏం సందేహమే లేదా, ఇస్తుంది. ఏది ఇచ్చినా ట్యాగ్ ఆవిడ పెట్టారనుకోండి, అమ్మ అంతా నీ అనుగ్రహమే, మీరు ఏం అనక్కర్లేదు, అమ్మ అంతా నీదే అంటే చాలు, ఈ ఆత్మ సామ్రాజ్యానికి అధిపతిని. సామ్రాజ్యాధిపతి అయిన తర్వాత వీడు మొత్తం అంతా, ఇప్పుడు చూడండి రాజు ఉంటాడు, చక్రవర్తి రాజు ఎవరు అనుకుంటారు, ఆయన ఏమి అన్ని వ్యవహారాలకు వెళ్ళడు, మంత్రి ఉంటాడు, అలా రకరకాలుగా అందరు ఉంటారు, వాళ్ళు అవన్నీ చేస్తారు. మళ్ళీ గూఢాచారులు కూడా పెట్టుకుంటారు రాజు, వాళ్ళన్ని విషయాలు తీసుకొచ్చి రాజుగారికి నివేదిస్తూ ఉంటారు. యుద్ధానికి కూడా ఫస్ట్ ఆయన ఏం పోడు. అంటే ఏమైందండి, వ్యవహారం అంతా ఎవరు చేస్తున్నారు, సేమ్ అమ్మ కూడా. ఆవిడ వెళ్ళదని కాదు, వ్యవహారం ఆవిడ చేస్తుంది, నువ్వు రాజువి, సామ్రాజ్యానికి అధిపతిని చేసింది నేను, కాబట్టి ఆవిడ సేవకురాల్లాగా నీకు చేస్తుంది. మనకి ఎన్నో పురాణాల్లో మన దేవుడి కథలు, భక్తుల కథలు వింటున్నప్పుడు ఎన్నో చోట్ల పరమాత్మ వచ్చి వీళ్ళకి సేవ చేసింది ఎన్నో విన్నాం. అదేం అబద్ధమేమీ కాదు. తన భక్తులకి తాను సేవ చేయడంలో ఆనందం పొందుతాడు. అభేద స్థితి తర్వాత సంగతి. ముందు ఇక్కడ భక్తుడికి అనన్య శరణాగతి పొందేశాడు. ఎప్పుడైతే శరణాగతి పొందాడో అంటే ఏమైంది, వ్యవహారం వాళ్ళు చేస్తారు, ఏమీ చేయక్కర్లేదు, హాయిగా రాజుగారులా కూర్చోటమే, చుమ్మ ఇరు అంటే అదే. అంటే అమ్మ ఆ విధంగా సామ్రాజ్య దాయిని ఇస్తుంది, ఆత్మ సామ్రాజ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అమ్మ ఆ ఆత్మ సామ్రాజ్యానికి నిన్ను అధిపతిని చేసి, ఆవిడకి అన్ని సైన్యాలు ఉన్నాయి, ఆవిడకి ఏమి లేవా, ఆవిడేమి సింగిల్ కాదు, ఆవిడకి చతురంగ బలేశ్వరి. ఆవిడ నీకు సరెండర్ అయిపోయి, మొదట నువ్వు సరెండర్ అవ్వాలి. నువ్వు సరెండర్ అయిపోయి అంత అధికారం, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేయాలి, కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. ఆవిడేమన్నా మరి ఏకాకిని పాపం, ఆవిడ మళ్ళీ ఎవరిని ఏర్పరచుకోవాలి అక్కర్లా, సంకల్ప మాత్రంగా ఆవిడకి అందరూ ఉన్నారు. చతురంగ బలేశ్వరి అంతే, ఇంకేమున్నది వ్యవహారం చేయడానికి ఏమిటి. అందువలన నీవే కావాలనాలి పరమేశ్వరుని గాని గురువులను గాని ఆరాధించే దైవాన్ని. నీవు తప్ప అన్య శరణము లేదమ్మా అని అదే విధంగా నీ ఆచరణ కూడా ఉండాలి. అంతేగాని ఒకళ్ళని తిట్టడంలో లేకపోతే అధర్మం చేయటంలో నాది అని అలా ఉండరాదు. నీ ఆచరణ ధర్మాచరణే అయి ఉండాలి. అందరి పట్ల ప్రేమ భావంతోనే వ్యవహరించాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం, నీ భావం ఎలా ఉందో చూస్తుందమ్మా. కాబట్టి నీవు ఆ విధంగా ఆచరణగా ఉన్నప్పుడు నీ మనసు నీకన్నా ఫస్ట్ ఆవిడకే తెలుస్తుంది. కాబట్టి నేను ఆత్మ సామ్రాజ్యానికి అధిపతిని చేసి తన చతురంగ బలాలతో నీకు సేవ చేస్తుంది, నీ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. చక్కగా హాయిగా నువ్వు ఆ సుమ్మయిరు అహం బ్రహ్మ అస్మి అయి ఉన్నాను. బ్రహ్మానికి ఇంకా చేయవలసిన అవసరం ఏంటండి, ఏమీ లేదు. హాయిగా మౌనంగా ఆనందంగా ఉండవచ్చు. అప్పుడు మీరు చెయ్యాలన్నా అధర్మం చేయలేరు, ఎందుకంటే వ్యవహారం చేసేది ఆవిడ, బ్రహ్మాండ స్వరూపుడు. కాబట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆవిడ. సత్యసంధ, చూడండి సత్యసంధ. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకండి. ముఖ్యంగా దైవం దగ్గర, గురువుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకండి, అది ఎలాంటిదైనా సరే. అనృతం, కపటత్వం, అబద్ధం చెప్పొద్దు అంటే కేవలం నోటితోనే కదా, కపటంగా ఉండకండి. మీకు అనిపించినప్పుడే గురువులకి ఏదైనా ఇవ్వటం కానీ, గురువు సేవ చేయటం కానీ, దైవం దగ్గర గుడికి వెళ్ళటం కానీ, క్షేత్రాలకు కానివ్వండి, ఏదైనా సరే ఆడంబరం కోసమో 10 మందికి చెప్పటం కోసమో చేయకండి. కీర్తి ప్రతిష్టల కోసం ఆడంబరానికి చేసే ఏ దైవ పూజ, వ్రతాలు, నోములు మీకు లేస మాత్రమైన పుణ్యాన్ని ఇస్తాయి అనుకుంటే మీ అపోహ మాత్రమే.
నీ మనసే లగ్నం కాలేదు అక్కడ పూజలో. మరి పూజలో క్షణ మాత్రం కూడా నీ మనసు లగ్నం కానప్పుడు ఆవిడ ఎందుకు ఇస్తుందండి? ఏమి ఇవ్వదు. మనకి మామూలుగా చెప్పాను, గుర్తుందలేదు. గుడికి ప్రదక్షిణ చేసినప్పుడు మామూలుగా మూడు మూడు అంటారు. మూడిట్లో ఒకటి ఆ దేవాలయాన్ని కట్టిన కూలీలకు వెళ్ళిపోతుంది. ఇంకొక ప్రదక్షిణ ఆ యొక్క ఆలయ నిర్వహణకి ధనాన్ని వ్యయం చేశారు కదా, ఇచ్చారు కదా, డొనేషన్స్ వాళ్ళు వీళ్ళు ఇలా రకరకాలు. నీకు మిగిలేదు ఒక ప్రదక్షిణే. ఈ ప్రదక్షిణ కూడా నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, దిక్కులు చూస్తున్నావు, ఆలోచిస్తున్నావు చేసావా? అది కూడా లేదు. కాబట్టి ఎందుకు రండి చేయటం మానేస్తానంటే గొడవే లేదు. అంటే ఎన్నో లెక్కలు ఉంటాయండి మనకి. కాబట్టి ఆడంబరంగా నేను లక్షలు ఖర్చు పెట్టి చేశాను పూజ, నాకెంతో పుణ్యం వచ్చింది అనుకోకండి. మీరు యజ్ఞయాగ ఏది చేసినా పరమాత్మకు సంబంధించింది, గురువులకు సంబంధించింది. మీరు ఏది చేసినా మనసుతో చేశారా, దేనితో చేశారా, ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే సత్యసంధ, కపటత్వం లేకుండా ఉండాలి వ్యవహారంలో. మాటలు సత్యంగా ఉండాలి. ముఖ్యంగా ఆ పరబ్రహ్మ విషయం అంటే దైవ విషయంలో, గురు విషయం. పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మమే తాను. బ్రహ్మయ్యను మేరును తప్పనిది అంటే ఆ పరిధి దాటనిది అని. జీవ లక్షణాలకు దిగిరాదండి ఆవిడ. అహం బ్రహ్మాస్మి స్థితిలోంచి ఆవిడ ఎప్పుడు కిందకి రాదు. సత్యమైన ప్రతిజ్ఞ కలది ఆవిడ. సత్యమే ఆవిడ చెప్పింది, ఆవిడ చేసింది అంటే అది సత్యమే. అందులో ఎక్కడ కపటత్వం కానీ వేరేది కానీ లేదు. చాలా సార్లు చెప్తాను, ఉండకండి అలాగా. ఎందుకు? దానివల్ల దోషాలు తెచ్చుకుని ఇంకొంచెం పతనం అవుతున్నారే తప్ప ఉన్నతిని పొందలేరు మీరు. ఇది చాలా గుర్తుపెట్టుకో. నిన్న ఒకళ్ళు ఇంటికి వచ్చారు. ఆవిడ ఏదో వింటూ ఉంటారు, ఆవిడ వినరని కాదు, కానీ నన్ను ఎప్పుడూ చూడలేదు ఆవిడ. నిన్న వచ్చారు వాళ్ళు. ఆవిడ ఆ ఉపన్యాసాలు వినటమే, ఒట్టిగా నమస్కారాలు చెప్తూ ఉంటారు. నిన్న వచ్చారు. నేను ఆ సోఫాలో కూర్చోమన్నప్పుడు ఆవిడ, అమ్మా ఈ సోఫా మీరు కూర్చున్న దానికన్నా ఎత్తుగా ఉంది, నేను కూర్చోలేనమ్మా అంటారు. చూడండి, అంటే ఆవిడ ఎంత బాగా ఆచరణలు పెట్టడానికి ఆ విన్నది గుర్తు పెట్టుకుంది. ఆవిడ సందేహించింది చాలా, నేను కూర్చోనమ్మా, చిన్న స్టూల్ ఉంటే ఇవ్వండి అమ్మా అది. అది ఆవిడ మర్చిపోలేదు, నేను కూర్చోలేనమ్మా అంది. ఎంత ఒక 5-6 గంటలు వేరే ఊరు నుంచి వచ్చారు. ఇక హైదరాబాద్ ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేదు ఆవిడ. ఎంత మొహమాట పడ్డారు, అసలు కూర్చోలేదు. ఎంత పర్వాలేదు లేండి, ఎందుకంటే ఆ స్కూల్ ఎక్కడో లోపల ఉంది, సరే మళ్ళీ అదంతా వీళ్ళకి తెలియదు కదా, నేను కూర్చోండి, నేను చెప్తున్నాను కదా ఈసారి కూర్చోండి. కానీ ఆ తర్వాత ఆవిడ కాసేపు అయిన తర్వాత ఆవిడకి తెలిసింది స్కూల్. ఆవిడ వెళ్ళి ఆ స్కూల్ తెచ్చుకుని కూర్చున్నారు, చిన్న స్కూల్. అంటే ఈ ఆచరణ చూడండి ఆ మనసులో. ఎప్పుడైతే మీ మనసులో అవి ఉన్నాయనుకోండి, ఆ స్వచ్ఛమైన మనసుది. అంటే ఇక్కడ అమ్మ సత్యమైన ప్రతిజ్ఞ కలది. తన భక్తులకు ఎప్పుడు సత్య అర్థములనే ఇస్తుంది. అర్థములు అంటే మీనింగ్స్ అని కాదండి, అంటే శుభమైన వాటిని ఇస్తుంది. శ్రేయస్సును కలుగ చేసే అర్థములు అంటే మీ కోరికలను అర్థం. మీరు ఏవి కోరుకున్నా నిజంగా ఆవిడ భక్తులైతే, మీరు మీ దైవం పట్ల ఈ శరణాగతి పొంది ధర్మపరులైతే మీకు శ్రేయస్సును కలగచేసేవే ఇస్తుంది. మీ కర్మను అనుభవిస్తున్నా మీరు, దాని నుంచి మీకు ఏమాత్రం చెడు జరగకుండా కర్మ అనుభవిస్తారు. అనుభవించిన బాధ గాని ఇంకోటి గాని లేసమాత్రంగా కూడా మీకు ఉండదు. ఆ విధంగా అమ్మ ఆ అర్థములను ఇస్తుంది. ఏవైనా సరే సత్యసంధ సంకల్పో ఎస్యేతి సత్యసంధ సత్య సంకల్ప. అలా తప్పని ప్రతి
ప్రతిన గలవాడు సంకల్పించినది తప్పక చేయువాడు. అంటే సత్యసంధ సంకల్పో, సంకల్పము సత్యమే, వాడు ఆచరణ సత్యమే. అలా ఎవడైతే ఉంటాడో వాడు ఏది చేసినా సత్యమే అవుతుంది, అంటే జరిగి తీరుతుంది వాడు అన్నమాట. కానీ ఉపాసన వాళ్ళది ఎందుకు వారు అన్నది జరిగి తీరుతుంది అంటే అర్థం అదే. సత్యమే పలుకుతారు, సత్యమే ఆచరణలో ఉంటుంది, అధర్మం లేస మాత్రంగా ఉంటుంది. అవతల వాడు అనుకుంటాడు ఇదేమిటి అలా అని, ఎందుకంటే ధర్మం ఇది అని నువ్వు ఎలా నిర్ణయిస్తావు? ఒక జ్వరం వచ్చిన వాడికి ఆ కషాయం లాంటిది ఇవ్వటమే ధర్మం. తీసుకున్నవాడు తిట్టుకుంటాడు, వాడు తిట్టుకున్నాడని అది మార్చదు కదా. అలా ధర్మంలో అనేక సూక్ష్మాలు కూడా ఉంటాయి. నీ మనసుకి తోచినదే ధర్మం అనడానికి లేదు. నీకు తెలుసు ఏది ధర్మం, ఏది చెయ్యొచ్చో ఏది చెయ్యకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నీకు తెలుసు. మరి అలా ఉంటున్నావా? కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉంటారో చూసారా, తప్పని ప్రతిన కలవాడు, ప్రతిజ్ఞ, నేను అసత్యం ఆడను, కపటత్వంతో ప్రవర్తించను. కపటత్వం అంటేనే సత్యం కల. కాబట్టి ఈ విధంగానే ఉంటాను, సంకల్పించింది తప్పగా చేసేది. ఈ సందర్భంన సత్యసంధశ్చ రామశ్చ అని, అంటే రామచంద్ర శ్రీరాముడిని అంటారు. ఆయన అదే చేశారు. ఏ సత్యాన్ని అయితే సంకల్పించాడో అదే ఆచరణలో పెట్టారు. అంతేగాని తండ్రి చనిపోయాడు కాబట్టి అందరూ అన్నట్టు ఆయన లేరు కదా ఇప్పుడు నువ్వు వచ్చి రాజ్యం చెయ్యని. తమ్ముడు చాలా బతిమాలాడు, అన్నయ్య ఇప్పుడు నువ్వు పాటించక్కర్లేదు, శాస్త్రంలో కూడా అలా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇలా చెయ్యవచ్చు అది ఇది. రాముడు అన్నాడు కొన్ని సందర్భాల్లో మాత్రమే కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా రాజ్యం చేయడానికి, నేను నాన్నగారి మాట పాటించి తీరుతానన్నాడు. అంతేగాని అవును కదా కరెక్టే పర్వాలేదు శాస్త్రంలో చెప్పిందే. గురువులు కూడా అన్నారట కొన్ని శ్లోకాలు ఏదో చెప్పి ఇలాంటి సమయంలో మనం ఇలా చేసుకోవచ్చు. కైకేయి కూడా అందుట నేనే కదా, నేను ఉపసంహరించుకుంటున్నాను ఇప్పుడు, నువ్వు రా నాయనా అని. అంటే ఆయన అన్నట్ట లేదమ్మా, నేను ఆ తండ్రికి ఇచ్చాను ఆ మాట, కాబట్టి నేను ఇప్పుడు అసత్యం నేను చేయలేను, అంటే ఆ సంకల్పాన్ని నేను వ్యతిరేకం చెయ్యలేను, పర్వాలేదు నేను పూర్తి చేసుకునే వస్తానన్నాడు. దానికి సీతమ్మ వారు లక్ష్మణుడు కూడా అన్నారు. అంతేగాని అబ్బా పోనీలే వెళ్ళిపోదాం పదండి ఎలాగూ లేడు కదా అని ఆవిడేం ఫోర్స్ చేయలే. లక్ష్మణుడు అలా అనలేదు. అందుకని ఆ అంటే ఎవరి సంకల్పము ఎవరి సత్యసంధత వారు కాపాడుకున్నారు. భరతుడు కూడా సరే అన్నా నీ పాదుకలు ఇవి నాకు, ఆ రాజ్యం చేయవలసింది అది అని. పాదుకలు ఎందుకు అడిగాడండి మరి? ఆయన ఫోటోను చిత్రపటమో పెట్టుకోవచ్చు కదా. చూడండి, అంటే అనన్య భక్తి అంటే అది. పాదాలు తప్ప. లక్ష్మణుడు కూడా అంటాడు అమ్మవారివి వేరే నగలేమో నాకు తెలీదు, నాకు మా వదిన గారి అంటే ఆ తల్లి అంటాడు, వదిన గారు అని కూడా ఎప్పుడు అనడు లక్ష్మి. మా వదిన గారి ఆ కాళ్ళ మంజీరాలు ఒకటే నాకు తెలుసు, ఎందుకంటే రోజు నమస్కరించుకుంటాను కాబట్టి. ఆవిడ ఏం నగలేస్తుందో నాకు తెలియదు అన్న, నేను గుర్తుపట్టలేనవి. రాముడు అంటాడు నాకు ఈ దుఃఖంతో గుర్తుపట్టలేకపోతున్నాను లక్ష్మణ, ఒకసారి నీవు చూడన్నారు. అప్పుడు లక్ష్మణుడు అలా అంటాడు, అన్నా నేను అమ్మవి గుర్తుపట్టలేను, పాదం అంటే గజ్జలు అంటాం కదా, కాళ్ళ పట్టీలు మాత్రమే గుర్తుపట్టగలుగుతాను, ఎందుకంటే రోజు నమస్కరించుకుంటాను. అలా ఎవరి యొక్క ఇది వారు. అందుకని పాదుకలే అడిగాడు, ఎందుకు అన్న అంటే అంత భక్తి ప్రేమ. పాదాలకు నమస్కరిస్తారు కానీ నిఠారుగా నిలబడి నమస్కారం ఎప్పుడు అది నమస్కారమే అవుతుంది. అంటే ఒక శరణాగతి అనండి, ఒక గౌరవం అనండి, ఇది. కాబట్టి అక్కడ ఆ విధంగా రాముళ్ళ వారిని చెప్తారు సత్యసంధత. ఆయన తప్పలేదు తండ్రికి ఇచ్చిన మాట, అలా ఆయన దాన్ని నిర్వర్తించాడు కాబట్టి రాముడు దేవుడు అయ్యాడు అనండి ఏదనండి. సత్యము అనంగానే ఆయనే వస్తారు. సాగర మేఖల, సరే ఇక్కడ మొల నూలు అంటారు, వడ్డాణం లాంటిది అనుకో. ఆవిడకి సముద్రాలే వడ్డాణంగా ఉన్నాయిట.
విరాట్ రూపిణి యొక్క పరమేశ్వరికి మత్స్యలోకము కటిభాగం ఒకట, దానిని చుట్టి సాగర సప్తకమను మేఖలగా ఉంది. ఇది బాహ్యమైన అర్థం. పరమేశ్వరి యొక్క విరాట్ రూప వివరణంలో మనకి ఇది తెలుస్తుంది. అదేమిటంటే అలా కూడా చెప్పారా అంటే చెప్పాను కదా, అనేకమైన సూక్ష్మార్థాలు ఉంటాయి. ఆ అర్థం చేసుకునే కొన్ని మాత్రమే మనకి ఆ యొక్క ఆత్మ సామ్రాజ్యం అని చెప్పారు. అన్నిటికీ సూక్ష్మార్థాలు చెప్పరు. ఎందుకంటే ఆ దాన్ని గ్రహించి తట్టుకునే శక్తి అంటే అర్థము, ఆ ఆనందం పొందే శక్తి అందరికీ ఉండదు. ఆ నిష్ట గలవాడికి మాత్రమే ఉంటుంది. అంటే శరణాగతి పొందిన వారికి మాత్రమే ఉంటుంది. అప్పుడే ఆ యొక్క అర్థాలు కూడా బోధించడానికి వీలవుతుంది. లేదంటే కేవలం ఒక బాహ్యార్థం చెప్పేసి వదిలేస్తారు. దీక్షిత, ఇది చాలా పాపం అందరికి కష్టమైన మాట. విషయమునందలి మానసిక నిశ్చయము దీక్ష. ఇది ఎంత కష్టం చెప్పండి. ఉంటానండి, ఎప్పుడు మొదలు పెడతాము, ఎప్పుడు విఘ్నాలే. చూసారా, మానసిక నిశ్చయము. ఆ దృఢ నిశ్చయం నీలో లేనప్పుడు ఉంటాయి విఘ్నాలు. ఎందుకు ఉండవండి? ఆయన రాముల వారు మానసికంగా సత్యం చెయ్యాలి, అదే ఉండాలి అనుకున్నాడు కాబట్టి ఆయన అంత కఠినమైన అరణ్యవాసాన్ని చేయగలిగాడు. మరి ఈ సాధనా పరంగా అద్వైతాన్ని పొందడానికి, పరమేశ్వరిని పొందడానికి, అంటే అహం బ్రహ్మ స్థితిని పొందడానికి దీక్షలు అంత కష్టమైనవి లేవే. రాముల వారు అక్కడ అనుభవించిన కష్టాలనండి, లేకపోతే ఆ ఇది ఇంత ఇక్కడ ఎవరికి ఏమి లేదు. హాయిగా ఏసీ రూమ్ లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. విషయమునందలి మానసిక నిశ్చయమే దీక్ష. దీయతే జ్ఞాన విజ్ఞానం క్షీయంతే పాపరాశయ తేన దీక్ష ఇది ప్రోక్త ప్రాప్తాచేత్ సద్గురో ముఖాత్ దివ్యభావ ప్రధానశ్చ క్షాళనాత్ కల్మషస్య చ దీక్షేతి కథితాన్ సద్భిః భవబంధ విమోచనాత్. విడదీసి చదివే కాబట్టి అందరికీ బాగానే అర్థం అవుతుంది. దీనికి పెద్ద సంస్కృత నాలెడ్జ్ అంత అక్కర్లా. ఎందుకంటే పదాలన్నీ మనం విన్నవి, వాటి అర్థాలు తెలిసిందే. కరుణా సముద్రాలకు పరమేశ్వరి పాప సంక్షయమునకును జ్ఞాన విజ్ఞానదాయకముగాను సద్గురువు ద్వారా ప్రాప్తింప చేస్తుంది. అదే దీక్ష. కాబట్టి ఈ దీక్షకి పరమేశ్వరికి భేదం లేదు. పరమేశ్వరి వారి స్వరూపమున ఉంటుంది, వారు పరమేశ్వర స్వరూపం. దీక్షారహితమగు మంత్ర ప్రయోజనకారి మంత్రం. దీక్షారహితం, దీక్ష లేకుండా ఏది కూడా ప్రయోజనం ఇవ్వదు. ఇది కూడా అనుభవమే కదా మీ అందరు. ఒక దీక్ష లేకుండా ఏం చేయగలరు? ఈ పని పూర్తి చేయాలని మీరు అనుకున్నప్పుడే ఆ పని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అది దీక్ష. సంకల్పము అంటే నథింగ్ బట్ దీక్షే. నేను ఇది చేస్తాను, ఈ సమయం లోపల దీన్ని పూర్తి చేసుకుంటారు. మానసిక అంటే ఆ సంకల్పం మీరు చేసుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి చెప్పక్కర్లా, నేను చేసేస్తానండి అది ఇది. చెయ్యటం వేరు, చెప్పటం వేరు. అందుకని మానసిక దీక్ష, మానసిక నిశ్చయం. అందుకనే దృఢ విశ్వాసము ఇవన్నీ చెప్పింది. అది నీలో ఉంటే తప్ప నువ్వు చేయలేవు. చెయ్యాలి అన్నా సంకల్పం, అప్పుడే నువ్వు ఏదైనా చేస్తావు. లేకపోతే ఏమిటంటే చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇది ఎవరిస్తారు ఈ దీక్ష అంటే, ఇక్కడ మంత్రాన్ని ఇవ్వటము అనేది ఒక పద్ధతి లాగా. అంటే గురువులు మంత్రాన్ని ఉపదేశిస్తే దానిని దీక్షగా చేయటం కదండి. ఇవన్నీ జరిగాయా? మంత్రం తీసుకున్న వాళ్ళందరూ చేశారండి. ఎన్నాళ్ళు చేశారు అంటే ఇక్కడ ఆ మానసికనే తీసుకోవాలన్న సంకల్పమే తప్ప తీసుకున్న దానిని నేను ఒక దీక్షగా నేను చేస్తాను అన్న సంకల్పం లేదు. అందుకని ఏమవుతుందండి,
ప్రయోజనము చేకూరదు అన్న. ఏ ప్రయోజనాన్ని నువ్వు ఆశించావో కాదు, ఏ ప్రయోజనము పరమాత్మ గురువు నీకు ఇవ్వదలుచుకున్నాడో ఆ ప్రయోజనం నువ్వు పొందలేవు. అందువలన ఇక్కడ దీక్ష ఉండి తీరాలి. దీక్ష అన్నా, సాధన అన్నా, సంకల్పం అన్నా, దృఢ నిశ్చయం అన్నా అన్నీ అవే. ముందు మీరు ఆ మానసికంగా మనస వాచ కర్మణ, మనసులో నిర్ణయం తీసుకుంటే వాచ మాట అదే వస్తుంది, ఆచరణ అది అవుతుంది. అందువల్ల సత్యముగా చెయ్యాలి, కపటత్వం లేకుండా దీక్ష. చూసారా, సత్య సంధ సత్య సంకల్ప అన్నవాడు చేస్తే, అంటే సంకల్పము సత్యమైతే, నిజమైనదైతే, ఏమిటి నేను నిజంగానే అనుకున్నానండి, నువ్వు నిజంగా అనుకుంటే అది ఆచరించి తీరుతావు. ఎందుకంటే బాహ్యంలో ఎన్ని చేయలేదండి, అన్ని వచ్చే చేసావా? ఎంత కష్టపడ్డావు బాహ్యంలో, ఎన్నో చేసావు కష్టపడి. నువ్వు మనసులో సంకల్పించావు కాబట్టి. లేదండి వాడికి భయపడ్డాను, అవన్నీ కథలు. నువ్వు భయపడ్డావా భయపడలేదా, వాళ్ళ కోసమా వీళ్ళ కోసమా డబ్బు కోసమా దేనికోసమా, అన్ని అనవసరమైన విషయాలు. నువ్వు చేసావా చేయలేదా అంటే నీలో ఆ మనసులో ఆ దీక్ష కలిగింది కదా చేసి తీరాలని. కారణాలు అనేకం ఉండవచ్చు, కానీ నువ్వు చేసావు. మరి దీనికి ఎందుకు కారణం లేదు, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఆలోచించవలసిన విషయము అంటే పట్టుదలగా ఉండవలసిన విషయం. మానవ జన్మ మళ్ళీ ఎప్పుడు లభిస్తుందో తెలియదు. బోధ ఇప్పుడు లభించింది, తర్వాత లభిస్తుందా లేదా, అనంతంగా సాగింది బోధ. కాబట్టి ఆ దీక్ష ప్రయోజనము ఉండదు దీక్ష లేకపోతే. దివ్య జ్ఞానం ఏదో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంశయం అదీక్షితాయే కుర్వంతి జప పూజాదికా క్రియా న భవంతి ప్రియే తేషాం శిలాయాం న్యస్త బీజవత్. అంటే రాళ్లల్లో బీజం వేస్తే మొలకొస్తుందండి, రాదు. అలాగే అదీక్షితాయే కుర్వంతి జప పూజాదికా క్రియా, అవన్నీ వృధానే. న భవంతి ప్రియే తేషాం, వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ దీక్ష లేదు, కాలక్షేపం చెప్పుకోవడానికి. చెప్పాం కదా ఇందాక, పూజలు వ్రతాలు కనుక మీరు ఆ దీక్షగా పరబ్రహ్మం ఉన్నాడు, ఆయన బదులు వచ్చిన వాళ్ళ మీద అనండి, లేకపోతే ఇంకో దాని మీద అనండి, వీటి మీద దీక్ష, ఆడంబరాల మీద దీక్ష. అందరు గమనించారా లేదా దీక్ష? కాబట్టి న భవంతి ప్రియే తేషాం శిలాయాం న్యస్త బీజవత్. రాళ్లలో వేస్తే మొలకెందుకు వస్తుందండి? ఆ విధంగా దీక్ష లేకుండా మీకు ఏ ప్రయోజనము సిద్ధించదు. కాబట్టి సక్రమమగు దీక్ష ఎంతయో అవసరం. సక్రమమగు దీక్ష వలన నిగూఢ శక్తి వికాసము కలుగుతుంది. నారాయణుడు ఆదిగా అంటే ఆయన నుంచి అవిచ్ఛిన్న గురు పరంపరాగతమైన శక్తి దీక్షాకాలం నందు శిష్యుని యందు సంక్రమిస్తుంది. అందువల్ల అపూర్వమగు మహత్తర శక్తి విశేషం ఉత్తరోత్తరమున అనుభవం. ఒట్టిగా కాదండి, గురువు యొక్క శక్తి నీలో వస్తుంది ఎప్పుడు నువ్వు దీక్షగా. మీ అనుగ్రహం ఉండాలండి అంటారు. అనుగ్రహం ఉండాలి అంటే గురువు చెప్పింది నువ్వు చేయాలి. దైవం నీకేం చెప్పాడో చేయాలి. దైవం నాకేం చెప్పలేదండి అంటే నువ్వు వింటే కదా ఆయన చెప్తున్నప్పుడు ఆయన చెప్తాడు. కానీ నీకు వినే ఇది ఉండాలిగా దీక్ష. అదే సర్వస్వ శరణాగతి. నీవు తప్ప అన్య శరణము లేదని శరణాగతి పొందు. నువ్వు ఆరాధించే దైవం నీకు ఏదో చెప్తాడు. ఆ దీక్షలో ఉండు, నువ్వు ధర్మాచరణలో ఉండు, అప్పుడు దైవం యొక్క వాయిస్ నీకు వినపడు. చాలా క్లియర్ గానే చెప్పారు కదా. గురు పరంపరాగతమైన శక్తి దీక్షాకాలం నందు శిష్యుని. నువ్వు దీక్ష చేస్తే విఘ్నాలు కలగకుండా సత్య సంకల్పంతో సత్యమైన దీక్ష నీవు కనుక ఆచరణలో పెడితే నీకు విఘ్నాలు కలగకుండా చూసే ఏదైనా అనండి, నువ్వు ఆరాధించే దైవం అనండి, గురువు అనండి, వాళ్ళు చూసి నీలో సత్య సంకల్పంలో లోపం. గురువు గారు మీ అనుగ్రహం ఉండవలసిందేనండి, మీరు అనుగ్రహిస్తే కానీ నేను ఇది కంప్లీట్ చేయలేనండి, కబుర్లు చెప్పకూడదు అంటారండి. నువ్వైతే అసలు ముందు చెయ్యి. నువ్వు ముందు బాహ్యం ఆలోచిస్తావు,
ఈ ప్రోగ్రాంలు ఉన్నాయి, ఈ ఫంక్షన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఇన్ని పెట్టి అందుకనే పోస్ట్ పోన్ చేస్తుంది. అయ్యో అవి ఉన్నాయి, అవుతాయో లేదో గురువు గారేమో అవి పట్టించుకోకుండా చేయమన్నారు, మొదలు పెట్టాను, నేను అనుకున్నట్టే అయిందట. నేనుకి బ్రహ్మంకి తేడా లేదా? కాబట్టి ఆ సత్యసంధ కాబట్టి నీ దీక్షలో ముందు అసలు నిజాయితీ ఉండాలి, నీ మాటల్లో నిజాయితీ ఉండాలి, నీ ఆచరణలో నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి. ఆలోచించుకోండి, మీరు చేసే ఏ పనులైనా దైవం పట్ల, గురువుల పట్ల నిజంగా అలాగా ఉన్నాయి. మిగతా బాహ్యంవి వదిలేయండి, ఎందుకంటే బాహ్యం అనేకం, ఎన్నని కూర్చుని ఆలోచిస్తారు. దైవం పట్ల, గురువుల పట్ల చేసేవి కొన్నే ఉన్నాయి. నిజంగా అవి సత్యమైనవా? అందులో కపటత్వం లేదా? మీ మాటల్లో సమర్థింపే కపటత్వం, గుర్తుపెట్టుకోండి. కపటత్వం అంటే వేరే ఏదో కాదు. మీరు ఎప్పుడైతే సమర్థింపు చెప్పారో అది కపటత్వమే కదా. అది లేనప్పుడు దీక్ష లేదు, దీక్ష లేనప్పుడు ప్రయోజనము లేదు. అప్పుడు ఈ యొక్క దీక్షాకాలంలో శిష్యుని యందు గురుశక్తి ప్రవేశిస్తున్నారు. అందుకని గురు మంత్రంలో ఎందుకు పవర్ ఉంటుంది? నువ్వు ఆ దీక్షగా దాన్ని గనక జపం చేస్తే, ఎలా చేయాలో కనుక్కుని ఆ విధంగా దీక్షగా నువ్వు చేస్తే, అప్పుడు ఆ మంత్రంలో దాగి ఉన్న గురుశక్తి ఏదైతే ఉంటుందో, మంత్రశక్తి ఉంటుంది. అందులో ఎన్ని ఉంటాయి? మంత్రానికి ఒక శక్తి, అక్షరానికి శక్తులు, ప్రతి అక్షరము అమ్మదే, మాతృగా వర్ణ రూపిణి. అంటే ఎన్ని శక్తులు ఉన్నాయి చూడండి అందులో. గురు శక్తి ఇవి నీలో ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ రికాబులో కాలన్నట్టుగా రెప్పపాటు, అంటే రెప్ప, మీరు కనురెప్ప మూసి తెరిచే లోపల మీరు అహం బ్రహ్మ స్థితిలో ఉంటారు. ఆ పట్టుదల, ఆ నమ్మకం, ఎన్ని పేర్లు పెడితే ఏంటండి, ఎన్ని వర్డ్స్ చెప్తే ఏమిటి, ఆ ఇది అప్పుడు ఆ మహత్తర శక్తి విశేషము ఉత్తరోత్తరమున అనుభవం అవుతుంది. అంటే అహం బ్రహ్మస్మి, బ్రహ్మానంద అనుభవంలోకి వస్తుంది. కేవలం మానసిక ఆనందమే ఉండదండి బాహ్యంలో, ఇహము పరము చూస్తున్నాడు. ఉపపాతక లక్షాణి మహాపాతక కోటయ క్షణాతి దహతి దేవేశి దీక్షాహి విధినా కృత. అర్థమైపోయింది కదా? ఎంత మహాభయంకరమైన పాపాలు కోట్ల సంఖ్యలో ఉన్నా క్షణాతు దహతి, క్షణకాలం, క్షణం అంటే కూడా కనురెప్ప మూసి తెచ్చు, దహతి దేవేశి దీక్షాహి విధినా కృత. ఎవడైతే ఒక విధిగా దీక్షగా, ఇంకా ఎన్నోసార్లు చెప్పాను, ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవటానికే కష్టం అంటారు. ఏది గురువు చెప్పినా ఇలా చేసుకోరా అంటే దానికి ఒకటి చెప్తారు, అంతేగాని చేసి తీర్థానని అనేవాళ్ళు ఎంత తక్కువ అండి, అసలు లేరేమో. ఏది చెప్పండి ఇలా చేసుకోరా అంటే దానికి ఏదో చెప్తారు, అంతేగాని చేసి తీర్థానన్నది ఇది రాదు, ఏదో చెప్తారు దాన్ని. మరి ఏది చెప్పినా నువ్వు ఏ దీక్ష లేకపోతే ఎలాగా? అన్నం తినాలన్నా, ఆర్డర్ పెట్టాలన్నా, పోనీ వండుకున్నా, ఏదైనా కొంత కష్టపడాలి కదండి. ఏది కష్టం కనీసం పోనీ ఎవరో చేసేసి అన్ని అన్నా లోపలికి పెట్టి నమలాలి, మింగాలి. నేను నమలనండి అన్నా మింగాలిగా, అంటే అంతో ఇంతో లేనిది ఏది జరగదు. మరి మహత్ అద్భుతమైనది ఆ బ్రహ్మానందం అనండి, లేదా నీవే బ్రహ్మము, అహం బ్రహ్మ, నేను బ్రహ్మను అనేది సిద్ధించాలంటే లేస మాత్రమైన దీక్ష లేకపోతే ఎలా కుదురుతుంది? అందుకని ఎంతసేపు అనుగ్రహం కావాలి, అనుగ్రహం కావాలి అనటం కాదు, నీ ఆచరణ ఉందా లేదా చూడండి. అనుగ్రహం ఎప్పుడు సిద్ధించే ఉంటుంది, బ్రహ్మస్థితి ఎప్పుడు ఉన్నదే, నువ్వు దానికి దూరంగా పరిగెడుతున్నావు, ఏం చేస్తారండి? అదే పిల్లవాడు బయటకు వెళ్ళిపోతుంటే తల్లి తలిపేసేస్తుంది, వాడు ఏడ్చినా సరే వెళ్ళకూడదు, ఎండుందనో వానుందనో ఏదో చెప్తుంది. మీకు ఎవరే అడ్డామండి? అన్ని అడ్డాలు తొలగించుకున్నారు, ఇలాంటి అడ్డాలు సమర్థింపులు చెప్పుకునే ఇవి పెట్టుకున్నారు. నేను సమర్థింపు చెప్పరాదు గురువుకి, గురువు గారు చెప్పింది నేను చేసి తీరాలి, దైవంని నేను పొంది తీరాలి, దైవం ఎలా చెప్పాడో అలా నేను ఉండి తీరుతాను, ఆచరణ మనసా వాచ కర్మణ అన్న దీక్షేది. చూసారా? ఉపపాతక లక్షాణి చూసారా ఎన్ని? మహాపాతక కోటయ దీక్షా విద్యాధికార యోగ్యత సిద్ధి హేతు. ఇది మంద మధ్యమ ఉత్తమముల త్రివిధము. ఇందు చెప్పుకోదగినది అంటే ఇక్కడ కొన్ని అక్షరం మంత్రసిద్ధి కోసం చేసేది ఒకటి, వేరే వాటి దానికి మధ్యమము,
ప్రణవ ఉపాసనకు మినహాయించి సకల మంత్రములు ఉపాసనాధికారాన్ని సకల సరే ఇవన్నీ కూడా అంటే మంత్ర దీక్షలు అనేవి ఉత్తమము వీటన్నిటికన్నా కూడా. అంటే బాహ్యమైన ఈ వాటి గురించి కోరికలతో చేసే వాటికన్నా కూడా అసలైన ఈ ఆత్మ సామ్రాజ్యానికి పొందడానికి చేసేదే ఉత్తమమైనది. కాబట్టి పూర్ణత్వము సిద్ధించాలన్నా మీలో మీకు ఏది కావాలన్నా అహం బ్రహ్మాస్మే అక్కర్లేదు, ఆనందంగా ఉండాలి కదండి ఉన్నన్నాళ్ళు, బాహ్యంగా ఏ దిగులు లేకుండా ఉండాలి కదా. అలా ఉండాలి అన్నా మీరు సత్య సంకల్పులై ఉండాలి, దీక్షాపరులై ఉండాలి. సత్య సంకల్పమే దీక్షాపరులై ఉంటే మీరు పొందుతారు. శుభం భూయాత్.